ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. దంసాలపురంలో మున్నేరువాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీ. ఖమ్మం జిల్లా మధిరలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటన. ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులపై ఆరా. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ఖమ్మం మున్నేరుకు భారీ వరద. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు. రాష్ట్రంలో 470 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న హరీష్ రావు. 9 నెలల కాంగ్రెస్ పాలన అన్నదాతల పట్ల యమపాశంగా మారిందని విమర్శ. హైదరాబాద్లో బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు. ఆక్రమణల తొలగింపులో హైడ్రో ఉక్కుపాదం. మాదాపూర్, దుండిగల్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూల్చివేతలు. హైడ్రా నోటీసులపై స్పందించిన నటుడు మురళీమోహన్. రంగలాల్కుంట చెరువు బఫర్ జోన్లో ఉన్న షెడ్డు కూల్చివేస్తామని వెల్లడి. మంత్రి సీతక్కను కలిసిన పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం విజేత దీప్తి జివాంజీ. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన మంత్రి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. 10 మందితో 6వ జాబితా విడుదల. ఒడిశాలో వ్యవసాయ పండుగ నుఖాయ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి. ప్రజల జీవితాల్లో సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించిన ద్రౌపది ముర్ము. దేశంలో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వేడుకలు. పాల్గొన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. యూపీలోని లక్నోలో కూలిన 3 అంతస్తుల భవనం. ఘటనలో 8 మంది మృత్యువాత. కొనసాగుతున్న సహాయక చర్యలు. లక్నోలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రీషియా ప్రకటన. రాంబన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం. 2 రోజుల పాటు సౌదీ అరేబియా పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్. రియాద్లో ఘన స్వాగతం పలికిన డిప్యూటీ మినిస్టర్ అబ్దుల్ మజీద్ అల్ స్మారీ. తమిళగ వెట్రి కలంగంకు ఎన్నికల కమిషన్ అధికారిక గుర్తింపు. తమిళనాడు, తమిళుల ఉన్నతి కోసం సమిష్టిగా శ్రమిద్దామంటూ ఎక్స్ వేదికగా విజయ్ పోస్ట్. 3 ఆఫ్రికన్ దేశాలకు మానవతా సాయం పంపిన భారత్. కరువు ప్రభావిత జింబాబ్వే, జాంబియా, మాల్వాయి దేశాలకు సరుకుల రవాణా. అమెరికా పర్యటనలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. భారత్, అమెరికా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఎక్స్ వేదికగా పోస్ట్. రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం. రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. నేటితో ముగియనున్న ప్యారిస్ పారా ఒలింపిక్స్. మొత్తం 29 పథకాల కైవసంతో 16వ ప్లేస్లో భారత్.